జోర్డాన్ అనేటటువంటిది ఇజ్రాయెల్‌కి ఆనుకుని ఉంటది. ఇదివరకు మనం గమనిస్తే అమెరికా అప్పట్లో ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేసిన సందర్భంలో ఇరాన్ ఇజ్రాయెల్ మీదకి మిస్సైల్స్‌తో అటాక్ చేసింది. లాస్ట్ ట్రిప్ జరిగినప్పుడు. అప్పుడు జోర్డాన్, ఈజిప్టు ఇట్లాంటోళ్ళు దారిలోనే వాటిని ధ్వంసం చేశారు. ఎందుకంటే వాళ్ళ దేశం మీద పడే అవకాశం ఉంది. వాళ్ళ వైపు నుంచి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి. అంటే అంత ఆనుకుని ఉంటది. అయితే గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇరాను అరబ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాల మీద దాడి చేస్తే ఏమి నష్టం జరగలే. ఎందుకంటే అక్కడున్న సైన్యాన్ని ఆల్రెడీ తరలించేశారు. అక్కడున్న యుద్ధ విమానాలు ఆల్రెడీ తరలించేశారు. కానీ ఎక్కడో ఉన్నటువంటి జోర్డాన్‌లో మాత్రం అంటే అది దగ్గర లెక్కనే వీళ్ళకి. అక్కడ మాత్రం యుద్ధ విమానాలున్నాయి. F-35లున్నాయి. సైన్యం ఉంది. అంతా అక్కడ ఉన్నారు ఆల్రెడీ. ఈ ఇరాన్ మీద జరుగుతున్న దాడుల ఆపరేషన్స్ అక్కడి నుంచి నడుస్తున్నాయి ఎక్కువగా. ఇప్పుడు దాని మీదన దాడి చేసింది తాజాగా ఇరాన్. అక్కడ పెద్ద ఎత్తున విమానాలు కూలినాయి. అదే సందర్భంలో పేలినటువంటి పేలుడు పదార్థాల కారణంగా అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అతి పెద్దదైనటువంటి సైనిక నష్టం జరిగింది. అధికారికంగా 6 చనిపోయారని చెప్తున్నారు. అనధికారికంగా 30-40 మంది చనిపోయి ఉండొచ్చు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఈ ఇంపాక్ట్ అమెరికాకి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. తాజాగా అమెరికా దానికి ప్రతీకారంగా అంటే ఇరాన్ మీద ఇదే దాడి చేస్తే ఇరాన్ ప్రతీకారం తెచ్చుకుంటే తప్పు. బట్ ఇరాన్ అమెరికా సైన్యం మీద దాడి చేస్తే అప్పుడు మాత్రం అమెరికా ప్రతీకారం తెచ్చుకుంటుంది. అది రైటు. అది వాళ్ళ విచిత్రమైనటువంటి ధోరణి. తాజాగా ఇరాన్లో ఉన్నటువంటి ఆయుధ క్షేత్రాలు ఇవన్నీ ఇప్పటిదాకా తెలిసినవన్నీ ధ్వంసం చేసి ఇవి కాకుండా ఇప్పుడు కసితో రగిలిపోతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడులు తీవ్రం చేసింది. అంటే వంతెనలు కూల్చేయడం, డీశాలినేషన్ ప్లాంట్స్ అంటే ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే వనరులను ధ్వంసం చేయడం, అట్లాగే మంచినీటి వనరులను ధ్వంసం చేయడం, ఇలాంటి దారుణ కృత్యాలకు పాల్పడుతుంది. వాస్తవంగా ఇవి తీవ్ర అనైతిక చర్యలు, యుద్ధంలో చేయకూడని చర్యలు. ఇప్పుడు ఆ పనిని అమెరికా నిస్సిగ్గుగా చేస్తుంది.